వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఎమ్మి చికెన్ కర్రీ అండి. చూడండి, కొద్దిగా ఈరోజు అయితే సూపుగా చేసేసానండి. రైస్ లేక్ అనేసి ఈరోజు అయితే సింపుల్గా చికెన్ కర్రీ అయితే చేసేసానండి. కొంచెం స్పైసీగా చాలా బాగుంది. కర్రీ అయితే సూపర్గా ఉంది కదా. దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఈరోజు జొన్న రొట్టె చపాతి ఏం లేదండి. సండే స్పెషల్ సింపుల్గా రైస్ చేసేసానండి. అది కూడా తిరువాత అన్నం అండి. అదే కలర్ రైస్ అంటాం కదా, ఆ రైస్ అండి. నేను వచ్చేసి కలర్ రైస్ అంటాడు, మా వారు వచ్చేసి గుడ్డి పొలం అంటాడండి. మా ఇద్దరి మధ్యన ఇదే రోజు పోటీ. అంటే ఇందులో ఏం మసాలాలు లేకుండా ప్లెయిన్గా రైస్ చేసేయడమేనండి. తాలింపు వేసేసి తర్వాత ఆయిల్ వేసేసి తాలింపు వేసి ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసేసి వేసేసుకోవాలండి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసేసి ఫ్రై చేసేసి వాటర్ వేసేసి బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేయడమండి. అంతేనండి. టేస్ట్ కలర్ రైస్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. ఈరోజు సండే అయితే ఇదండి. మీరు ఏ సండే ఏం స్పెషల్ చేస్తారో కామెంట్ చేయండి.